హలో బ్రేకింగ్ చూస్తున్నాం. అధికారం ఎలక్షన్గా పావులు కదుపుతున్న విపక్ష పార్టీలు అందుకనుగుణంగా రాష్ట్రంలో క్యాడర్ ను సమాయత్తం చేస్తున్నారు. బీజేపీ హైకమాండ్ స్టేట్ లీడర్లకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. 70 సీట్లు గెలిచి తీరాలని కిషన్ రెడ్డి ఆర్డర్స్ ను ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. ఎంత పెద్ద బడా నేతనైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందేనని అమిత్ షా రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. కిషన్ రెడ్డి ముఖ్య నాయకులంతా అసెంబ్లీ బరిలో ఉండాలని పేరు చెప్పారు. బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారం ఎలక్షన్గా పావులు కదుపుతున్న విపక్ష పార్టీలు అందుకనుగా రాష్ట్రంలో క్యాడర్ ను సమాయత్తం చేస్తున్నారు. బీజేపీ హైకమాండ్ స్టేట్ లీడర్లకు కీలక ఆదేశాలు ఇస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. 70 సీట్లు గెలిచి తీరాలని కిషన్ రెడ్డికి ఆర్డర్స్ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. ఎంత పెద్ద బడా నేతనైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందేనని అమిత్ షా రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. కిషన్ రెడ్డి ముఖ్య నేతలంతా అసెంబ్లీ బరిలో ఉండాలని చెప్పారు. అధికారం ఎలక్షన్గా పావులు కప్పుతున్న విపక్ష పార్టీలు అందుకనుగుణంగా రాష్ట్రంలో క్యాడర్ ను సమాయత్తం చేస్తున్నారు. బీజేపీ హైకమాండ్ స్టేట్ లీడర్లకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. 75 సీట్లు గెలిచి తీరాలని కిషన్ రెడ్డికి ఆర్డర్స్ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. బీజేపీ కీలక భేటీ ఈరోజు అమిత్ షా నేతృత్వంలో ఢిల్లీలో జరిగింది. అయితే ఈ సమావేశంలో అమిత్ షా కాస్త తెలంగాణ రాష్ట్ర నాయకులను ఉద్దేశించి కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు, కాస్త తీవ్రంగానే స్పందించారని చెప్పేసి సమాచారం వస్తూ ఉన్నది. మొత్తంగా చూస్తుంటే బాతా కమ్ కరో కామ్ జాదా కరో అంటే మాటలు తగ్గించండి, పనులు చేయండి, క్షేత్రస్థాయిలో ఉండండి, ఢిల్లీకి ఊరికే వచ్చి ఇబ్బందులు పెట్టకండి. ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు నడుస్తాయి, కానీ తెలంగాణలోనే మీరు ఉండండి, ఢిల్లీ పార్టీ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంది, మార్గదర్శనం ఢిల్లీ పార్టీ ఇస్తుందని చెప్పేసి స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇది రాబోయే ఎన్నికల్లో అంటే 75 స్థానాలు గెలవాల్సిందే, టార్గెట్ 75. కాబట్టి ఇందుకోసం మీరు ప్రణాళిక సిద్ధం చేయండి. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది పార్టీ నిర్ణయిస్తుంది. మీరు సూచించండి ఎవరికి ఎక్కడ ప్రాధాన్యత ఉందని. పార్టీకి ఎప్పటికప్పుడు పార్టీ రిపోర్ట్ తెప్పించుకుంటా ఉంది, శైలి వస్తూ ఉన్నాయి, దానికి సంబంధించి అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కానీ అంత మాత్రాన మీరు కొట్టుకొని ప్రజల్లో ఇబ్బంది పెట్టి ఒక పలచన కావడము, కార్యకర్తల్లో కొంత నిశ్చయానికి కారకులు కావడం అనేది సహించం. ఇక నుంచి ఎవరైనా సరే పెదవి దాటితే కఠినంగా ఉంటుంది. ఢిల్లీయే చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర పార్టీ కాదు, ఢిల్లీ నుంచే మీకు ఆదేశాలు వస్తాయి స్పష్టంగా అని చెప్పేసి అమిత్ షా చాలా ఘాటుగా చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. మొత్తంగా చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 75 స్థానాలను కైవసం చేసుకోవాలని అమిత్ షా ఒక టార్గెట్ గా పెట్టుకొని రాష్ట్ర నాయకునికి, అంటే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్, తరుణ్ చుగ్, మిగతా అందరూ కూడా డికే అరుణ, డాక్టర్ కి లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. కీలకమైన పాల్గొన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కోర్ కమిటీలోనూ ముఖ్యంగా ఆ సమావేశానికి హాజరని చెప్పచ్చు. ఈ కోర్ కమిటీ తీసుకునే నిర్ణయాలను కూడా కేంద్ర పార్టీకి ఎప్పటికప్పుడు తెలియదు, ఎవరైతే చేస్తున్నారు అనేది కూడా ఎప్పటికప్పుడు అంటే వీక్లీ రిపోర్ట్ సెంట్రల్ పార్టీకి అందించాలి. సెంట్రల్ పార్టీలో బీజేపీ ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో ఒక వార్ రూమ్, తెలంగాణ ఎలక్షన్ కూడా ప్రత్యేకంగా ఒక వార్ రూమ్ ఓపెన్ చేస్తున్నాము. ఆ వార్ రూమ్ మిమ్మల్ని మానిటరింగ్ చేస్తా ఉంది. మీరు రోజువారీగా ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని స్పష్టంగా ఇక్కడ నుంచి సమాచారం మాకు వస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. అయితే పార్టీలో చేరికల విషయంలో కూడా అమిత్ షా కొంత స్పష్టత తెలుస్తోంది.
గెలుస్తారు ఖచ్చితంగా. ఆయన పోటీ చేసే నియోజకవర్గం గెలుస్తారంటే ఆయన పార్టీని ఆహ్వానించండి, ఆయనకు ఏం కావాలో అడగండి. దానికి సంబంధించిన పార్టీ తరఫున మనం ఏమైనా సహాయం చేయాల్సిన అవసరం ఉంటే, అంటే ఆర్థిక సహాయాలు కాకుండా ఆయనకు వీడిన పార్టీ నుంచి ఏమైనా ఒత్తిళ్లు వస్తున్నాయి, లేదంటే ఇంకే బెదిరింపులు వస్తున్నాయి అన్నప్పుడు కొంత మనం ఆదుకునే విధంగా చేద్దాము అని చెప్పేసి ఒక ఆదేశం ఇచ్చి తెలుస్తా ఉంది. మొత్తంగా చూస్తుంటే అంటే కిషన్ రెడ్డి, లక్ష్మణు, బండి సంజయ్, డికే అరుణ, తర్వాత ఈటల రాజేందరు, రాజగోపాల్ రెడ్డి, ఏపీ జితేందర్ రెడ్డి, ఇటు ధర్మపురి అరవింద్, అంటే ఇట్లాంటి కీలక నేతలు దాదాపు ఒక 25 నుంచి 35 మందిని చూడండి. వాళ్ళు ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే. మీరు పార్లమెంట్కి పోటీ చేస్తాం, మాకు అసెంబ్లీకి సంబంధం లేదు, మేము అసెంబ్లీకి పోటీ చేయాలంటే కుదరదు, ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ తర్వాత మీరు అంటే పార్లమెంట్కి పోటీ చేయనప్పుడు ఆ కాన్స్టిట్యున్సీని ఏం చేద్దాం, ఎవరికి ఇద్దాం అనే విషయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మీరు ఇప్పటికిప్పుడుగా మీరు నిర్ణయాలు తీసుకొని ఎన్ని ఎలక్షన్ నాకు సంబంధం లేదు, ఎంపీ ఎలక్షన్ నాకు సంబంధము, అసెంబ్లీ ఎలక్షన్ నాకు తెలియదు, అసెంబ్లీ ఎన్నికల్లో నేను ప్రచారానికి వెళ్తాను అనేది మీరుగా చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది ఏ నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేయాలి. మీరు చెప్పండి, కేంద్ర పార్టీ అక్కడ ఫిక్స్ అవునా కాదా, ఆయన ఫిక్స్ అవుతుందా లేదా అనే విషయాన్ని కొంత స్పష్టత తీసుకున్న తర్వాత ఆయన విషయంలో కొంత నిర్ణయం తీసుకుంటుంది. కానీ మీకుగా మీరు ఎవరు తీసుకోకండి అని చెప్పారు. తర్వాత పార్టీ కార్యకర్తలకు ఖచ్చితంగా అందుబాటులో ఉన్న క్షేత్రస్థాయిలో నిత్యం మీ అసెంబ్లీ సెగ్మెంట్ లో కానీ మీ ప్రజాక్షేత్రంలో ఏదో ఒక కార్యక్రమం మీద, ఏదో ఒక ఆందోళన కార్యక్రమం మీద, ఏదో ఒక ప్రోగ్రాం మీద నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండండి. ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదు, ఢిల్లీయే మీ దగ్గరికి వస్తుంది, ఢిల్లీకి సంబంధించిన నేతలు మీ దగ్గర ఉంటారు, ఢిల్లీ కేంద్రంగా మీకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాము. మీకు ఏమి ఇబ్బందులు ఉన్నా కానీ ఢిల్లీ పార్టీయే మాట్లాడుతుంది, ఢిల్లీ పార్టీయే వాటి పరిశీలించే ప్రయత్నం చేస్తుంది. మీగా మీరు కూర్చుండి మీరుగా మీరు ఎవరికి వారుగా వ్యాఖ్యలు చేసుకొని పార్టీలో గందరగోళము, శ్రేణుల్లో గందరగోళం తీసుకురావడం సరైనది కాదు, ఇక నుంచి ఇట్లా జరగకూడదు అని చెప్పారు. అంటే కొంతకాలంగా ఏదైతే బండి సంజయ్ అధ్యక్ష పదవిని తొలగించే విషయంలో కొంత పార్టీలో గందరగోళం నేతలు కూడా ఎవరికి వారుగా కేంద్ర పార్టీ దగ్గరికి నిరంతరం వెళ్ళి వారి చెవులో గుడ్డు కట్టుకొని పోరు చేసి సంజయ్ని పదవిని తప్పించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కొంత పార్టీ గ్రాఫ్ పడిపోయిందని చెప్పేసి కేంద్ర పార్టీ స్పష్టంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ గ్రాఫ్ను మళ్ళీ పెంచుకోవడానికే బండి సంజయ్కి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా కట్టబెట్టడంతో పాటు అమిత్ షా ఈరోజు చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు నేతలు ఉద్దేశించి. మీరు ఎవరికి వారుగా ఉండకుండా కలిసికట్టుగా పనిచేయండి, ప్రజల్లో ఐకమత్యాన్ని నిరూపించండి, దానికి అప్పుడే మీకు పార్టీ గుర్తింపు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారం ఎలక్షన్గా పావులు కదుతున్న విపక్ష పార్టీలు అందుకనుగుణంగా రాష్ట్రంలో కేడర్ను సమాయత్తం చేస్తున్నారు. బీజేపీ హైకమాండ్ స్టేట్ లీడర్కు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. 75 సీట్లు గెలిచి తీరాలని కిషన్ రెడ్డికి ఆర్డర్స్ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. దీనిపై మరింత సమాచారం ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి. వరుణ్, బీజేపీ అధిష్టానం పూర్తిగా తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటి వరకు కీలకమైనటువంటి పార్టీ అధ్యక్ష పదవిని మార్చిన తర్వాత ఏం చేయాలనే దానిపై పూర్తిగా కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల్లో పరాజయం తర్వాత పక్కనే ఉన్న తెలంగాణపై కూడా ఇంపాక్ట్ పడింది. మరోవైపు కాంగ్రెస్ బలపడినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి తనకున్నటువంటి యంత్రాంగాన్ని పూర్తిగా మార్చివేయడంతో పాటు ఒక ఫిక్స్డ్ టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 75 మంది వరకు ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి పంపించాలనే ఉద్దేశంతో కీలక సూచనలు చేసినట్లు తెలుస్తుంది. ఇది పూర్తిగా ఢిల్లీ కేంద్రంగా, అది కూడా అమిత్ షా కనుసన్నలోనే జరిగే
విధంగా ఈసారి వ్యూహం ఉండబోతోంది. ముఖ్యంగా ఎవరైతే సీనియర్లు ఉన్నారో వారు కూడా ఇప్పటికే ఎంపీగా ఉన్న వారితో పాటు గతంలో ఎంపీగా పనిచేసిన వారిని కూడా ఎమ్మెల్యే స్థానాలకు దించాలనే ప్రపోజల్ ముందుంచినట్టుగా తెలుస్తోంది. బలమైన నేతలు ఇప్పటికిప్పుడు లభించినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా అసెంబ్లీ స్థాయిలో పోటీ చేయించాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు దీనికి సంబంధించి మరో కీలక సూచన చేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ నేతలు ఒకరి పట్ల ఒకరు ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి రచ్చకెక్కకుండా ఎవరు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితిలో చేయకూడదంటూ చాలా సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య ఇవన్నీ కూడా మీడియాలో హైలైట్ కావడంతో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చినట్టుగా మరోవైపు ఎవరు కూడా రైట్, థ్యాంక్ యూ రాజ్ ఫర్ ది అప్డేట్స్.